హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవైటీ వరల్డ్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో 8 యూట్యూబ్కి సంబంధించిన మంచి విషయాలు అయితే చెప్తానండి. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినా సరే, లేదంటే ఒక 1 ఇయర్ నుంచి యూట్యూబ్లోనే ఉండి కష్టపడుతున్నా మానిటైజేషన్ అయితే అవ్వలేదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాము అనుకునేవారు తప్పకుండా ఈ వీడియో చూడండి. లేదు ఇటువంటి విషయాల మీద మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వారైతే ఇప్పుడే మన ఛానల్ నుండి స్కిప్ అయి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అండి. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మరికొంతమందికి స్ప్రెడ్ అయ్యి అవి ఎంతోమందికి ఉపయోగపడతాయనే నమ్మకంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 8 సింపుల్ టిప్స్ అయితే చెప్తాను మీ ఛానల్ గ్రోత్ అవ్వడానికి. ఫస్ట్ది వచ్చేసి, రోజు పడుకునే ముందు మనం ఈరోజు ఏం పని చేశాము, ఏం సాధించాము, ఏ ఛానల్లో ఏ వీడియో పెట్టాము, ఆ ఛానల్కి సంబంధించిన కంటెంట్ అనేది రెడీ చేసుకున్నామా లేదా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు ఏం పని చేయలేదంటే రేపటికి ఆ పని డబల్ అవుతుందని అర్థం చేసుకోండి. సెకండ్ వచ్చేసి, ఓపెన్గా మాట్లాడటం, సిగ్గుపడకుండా కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడడానికి ట్రై చేయాలి. ఇక్కడ సిగ్గుపడటం అంటే ఎలా పడితే అలా మాట్లాడమని నేనైతే చెప్పనండి. కెమెరా ఫియర్ అనేది లేకుండా ఉండాలి. మెయిన్ కెమెరాలో మనం ఆ కెమెరాని చూసేటప్పుడు కూడా సైడ్ కార్నర్లో మెయిన్ కెమెరా ఉంటుంది మొబైల్స్కి. చాలామందికి ఆ విషయం కూడా తెలియకుండా మొబైల్ వైపు చూస్తూ మాట్లాడతారు. అలా చూస్తున్నట్లయితే మనం పక్కకు తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళ వైపు చూస్తున్నట్టు అనిపించదు. ఎటో చూస్తూ దిక్కులు చూస్తూ మాట్లాడితే చూసేవాళ్ళు ఇంట్రెస్ట్గా అయితే చూడరు. సో కెమెరా ఫియర్ లేకుండా చాలా నీట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీరు ఒక 5 వీడియోలు జస్ట్ పబ్లిక్లో ఉంచకుండా మీ ఓన్గా చేసుకొని ప్రైవేట్లో కానీ అన్లిస్టెడ్లో కానీ పెట్టుకోండి. ఈ 5 వీడియోలు మీ ఛానల్కి మీరు రోజుకి ఏమేమి నేర్చుకుంటున్నారో, వీడియో ద్వారా ఏం తెలుసుకుంటున్నారో, ఈ వీడియోలో నేను ఇది ఇంప్రూవ్ చేసుకున్నాను, ఈ వీడియోలో నేను మాట్లాడటం ఇంప్రూవ్ చేసుకున్నాను, థర్డ్ వీడియోలో నేను నా ఫేస్ క్లారిటీగా ఉందా లేదా, వీడియో లైటింగ్ ఎలా ఉంది అనే విషయం గురించి ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ 5 వీడియోస్ అయితే చేసి పెట్టుకోండి. అవి పబ్లిక్లో పెట్టకుండా జస్ట్ మీకై మీరు ఎంత నమ్మకంగా వర్క్ చేయగలరో తెలుసుకోవడానికి మాత్రం ఆ 5 వీడియోస్ అయితే చేసి ఒక ట్రయల్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, డైలీ రొటీన్ వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటే త్వరగా మన ఛానల్ అయితే గ్రో అవుతుంది. ఈ టైంకి ఇది చేయాలి, 1 to 4 వరకు కూడా వాయిస్ ఓవర్ నేను కంప్లీట్ చేయాలి, ఈవినింగ్ 6 కూర్చొని రేపటి వీడియోకి కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, 8 నుంచి నేను ఎడిటింగ్ చేసుకోవాలి. ఇలా టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, మన ఛానల్ చిన్న ఛానల్ కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు కాబట్టి ఛానల్కి వచ్చే కామెంట్స్కి ప్రజెంట్ అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా కామెంట్స్ వచ్చేవాళ్ళు అందరికీ కూడా రిప్లై ఇవ్వడం అయితే కుదరదు కాబట్టి వాళ్ళు ఒక లైక్ అయితే ఇస్తారు. ఏదైనా సరే మన వీడియోస్ని ఇష్టపడే వ్యూవర్స్కి మనమంటూ ఏం చేస్తున్నాము, ఒక లైకో లవ్ సింబల్ ఇలాంటివన్నీ కనుక మనం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు టక్కున ఓపెన్ చేసి వీడియోస్ అయితే వాచ్ చేస్తారు. సో మరొక పాయింట్ ఏంటంటే, కొలాబరేషన్ విత్ అదర్ కంటెంట్ క్రియేటర్స్. అంటే బాగా ఫేమస్ అయిన కంటెంట్ క్రియేటర్స్ తోటి కొలాబరేషన్ చేసుకోవడం, అలాగే పాడ్కాస్ట్ లాంటి వీడియోస్ని క్రియేట్ చేసి ఒక కంటెంట్ ఐడియానైతే తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇందువల్ల కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్తో పాటు ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఒకటయ్యి మన ఛానల్స్ని గ్రోత్ చేసేస్తారు. సో మరొక కంటెంట్ మార్చుకున్నప్పుడు అన్నీ కూడా ఒకే ఛానల్లో ఉంచుకోవడం అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వ్లాగ్స్ అంటారు, అందులోనే అన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిన వీడియోలు కానీ, వంటలు కానీ, పిల్లల డ్యాన్సులు కానీ, ఇలా సంథింగ్ అన్నీ కలిపి కొట్టేస్తే ఎప్పుడైనా సరే రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా అని ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వదా అంటే అవుతుందండి. మనం రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు
ఒక వీడియో అయితే యూట్యూబ్కి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ చేసే వీడియోలో మీరు ఏ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి సంబంధించి అన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో సహా మనం యూట్యూబ్కి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము. సో మీరు ఒకే కంటెంట్ మీద కనుక ఫోకస్ పెడితే చాలా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకే నిచి కంటెంట్ని మెయింటైన్ చేయడం వల్ల మన వ్యూవర్స్ కూడా ఎప్పుడు అట్రాక్టివ్గా ఉండి మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే డైలీ నైట్ పడుకునే ముందు మనం ఈరోజు ఏం చేసాము, ఈరోజు ఏం సాధించాము, రేపు ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకొని పడుకొని ప్రశాంతంగా మార్నింగ్ లేచి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే పక్కవారి జోలికి వెళ్లకుండా మన పనులు మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఫ్యామిలీని చూసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ మనీ సంపాదించుకోండి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.